వాక్యం చదువుకుందాము. యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 19వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఈ మాటలను బట్టి యూదులలో మర్రా భేదము పుట్టెను. వారిలో అనేకులు వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వాని వెంట వాని మాట ఎందుకు వినుచున్నారనిది. మరికొందరు ఇవి దయ్యము పట్టిన వాని మాటలు కావు, దయ్యము గ్రుడ్డి వారి కన్నులు తెరవగలదా అనిది. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మను సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిది. అందుకు యేసు, మీతో చెప్పితిని కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవెన్నటికి నశింపు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన తండ్రి, నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. అందుకు యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుగనగా, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను నేను చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టిదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండి దేవుడవని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదును కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు. అందుకు యేసు, మీరు దైవములని నేనెంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములని చెప్పిన ఎడలా నేను దేవుని కుమారుడినని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి లోకంలోనికి పంపిన వారితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరు, కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకుని పోయాను. ప్రభు ఈ వాక్యం మన ఇంట్లో దీవించును గాక. చిన్న ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, వందనములు. వాక్య వివరణకు సహాయం చేయొచ్చు. నీ కృప చేత నీకు ఇష్టమైన మాటలు నీ నుండి మేము నేర్చుకున్న భాగ్యమేమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ సాన్నిధ్యంలో నిలిచి ఉన్నవారై ప్రభువుని ధ్యానింపచేరిన ప్రియమైన వాళ్ళారా, ప్రభు యొక్క కృపా సహాయము మనెల్లరికూ తోడై ఉండుగాక. ఆమేన్. మనము ధ్యానిస్తున్న ధ్యానాంశంలో యేసు ప్రభు ఒక మాట చెప్పారు. ఏమనగా, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను కనుక అవెన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అన్నాడు.
అలాగున ప్రభు మరొక మాట ఏంటంటే, నేను గొర్రెలకు ద్వారమును నేనే అని చెబుతూ, గొర్రెలు వారి స్వరము వినలేదు, నాకంటే ముందొచ్చిన వారు దొంగలను దోచుకుని వారినై ఉన్నారు, గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలి ప్రవేశించినట్లని చెబుచు, లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుండును అని చెబుతూ, దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చిన గారి మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిత్యముగా చెప్పుచున్నానని చెప్పి, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చును చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. ఇలాగున చూస్తే అవి నా స్వరం వింటాయి, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి ఎప్పుడు నన్ను వెంబడిస్తాయి అని ప్రభు ఒక మాట చెప్పారు. కనుక ఈ మాటలో ప్రభు తెలియజేసే విషయం ఏంటంటే, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. క్రైస్తవ సంఘములో 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, కానీ ఎంతమంది ఉన్నను వారు కలిగి ఉండాల్సినటువంటి స్థితి ఏంటి అంటే, మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నన్ను నమ్మరు. కనుక ఉన్నటువంటి వారు ఎందరున్నా వారు కాపరి స్వరము వినే అలవాటును వారు కలిగి ఉండాలి. ఏంటి కాపరి స్వరం వినడం? మాకు తెలియదా, మేము వాక్యం వినడం లేదా అంటారు. వాక్యం వినడం లేదంటే ప్రభు అన్నారు కదా, అవి నన్ను వెంబడించును అన్నారు. గొర్రె కాపరిని వెంబడించాలి. కాపరిని వెంబడించడము ఏంటి అనగా, ప్రభు అన్నారు కదా, అటువలే 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై అని చెబుతూ 99 విడిచిపెట్టి ఒక్క గొర్రెనే వెతికాడట. కానీ ఒక్క గొర్రెనే వెతికాడు అంటే, ఇప్పుడు గొర్రెలు 100 ఉన్నవి, కానీ 99 కూడా ఆయన స్వరము విన్నటువంటి గొర్రెలు కావు. కానీ విన్నటువంటి గొర్రెల కొరకు వెళ్ళాడు. ఆ కాపరి స్వరము వాటికి తెలిసింది కనుక ఆ ఒక్క గొర్రె ఆయనను వెంబడించింది. వెంబడించడం అనగా నేను ప్రభువుని వెంబడిస్తున్నాను అని ఎవడైనా చెప్పుకుంటే, వెంబడించేవాడు మొదట చేయవలసింది ఏంటంటే తనను తాను దిద్దుకొనవలసిన వాడు. నా గొర్రెలు నా స్వరము వింటాయంటే, కాపరి స్వరము విన్నటువంటి గొర్రె కాపరిని వెంబడిస్తుంది. కానీ కాపరిని వెంబడిస్తుంది కనుక ప్రభు అంటున్నారు కదా, వాటికి నేను నిత్య జీవము నిచ్చుచున్నాను. అంటే ఏ గొర్రె అయితే ఆయనను వెంబడిస్తుందో ఆ గొర్రెకి ఆయన నిత్య జీవం ఇస్తాడు. మరి నిత్య జీవం ఇస్తాండి వెంబడించేటువంటి గొర్రె ఏం చేయాలి? నేను వాటికి ముందు నడుస్తాను కాపర్ని కనుక, అవి నేను ముందు నడవగానే ఆ గొర్రెలన్నీ ఏం చేస్తాయి? నా వెంబడి వస్తాయి. కానీ నా వెంబడి వస్తాయి కనుక మరి అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి ప్రాణం పెడుతున్నాను అన్నాడు. కానీ నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. కనుక నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును అంటే ఈరోజు ఎన్ని గొర్రెలు ఉన్నను మనకు కావలసింది ఏంటంటే, ఈ గొర్రెకు కాపరి స్వరము వినే అలవాటు లేదు. కానీ కాపరి స్వరము వినే అలవాటు గొర్రెకు మొదట రావాలి. అయితే మరి వీళ్ళందరూ వినేవాళ్ళు కారా అంటాం. వినేవాళ్ళు అయితే ఎవరిని వెంబడించాలి? కాపరిని వెంబడించాలి.
ఇక్కడ ఒక మాట ఆయన మాట్లాడారు. ఏమనగా, అందుకు యేసు ప్రభు మీద వారికి అపనమ్మకం వచ్చి, నువ్వు క్రీస్తువైతే మాతో చెప్పు అన్నారు. నువ్వు క్రీస్తువైతే మాతో చెప్పు అన్నప్పుడు ఆయన ఏమంటున్నారంటే, అందుకు యేసు, మీతో చెప్పింది కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఈ జాగ్రత్త వినాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం. కనుక నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నవి. నా వైపు చూడండి, ఇలా తిరిగిరా. కనుక నేను తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. కానీ నేను తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవంటే, నువ్వు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు, నువ్వెవరో మాకు తెలియట్లేదు. నేను తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. నేనెవరినో మీకు చెప్పవసరం లేదు. నేను తండ్రి నామమందు ఏ క్రియలు అయితే చేస్తానో ఆ కార్యాలన్నీ ఎవరిని గురించి చెప్తున్నాయి? ఇప్పుడు నా గొర్రెలు నా స్వరం, ఈయన కాపరో కాదో ఏం చెప్తున్నాయి? తండ్రి నామమందు నేను ఏ క్రియలైతే చేస్తున్నానో ఆ క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. నేను గుడ్డివారి కన్నులు తెరిచాను. ఇది నా అంతటి నేను చేసే పని కాదు, నా తండ్రి నామమందు చేశాను. అలాగే కుంటి వాళ్ళని నడిపించాను, ఓచ చేయగలవాడిని బాగు చేశాను. ఇవి నేను చేసినవి కావు, నా తండ్రి నామమందు చూశాను. నేను దయ్యాలను వెళ్ళగొట్టాను, అది నా తండ్రి నామమందు చేసిన క్రియలు. నా తండ్రి నా ఏర్పాట్లో, ఆయన ఏర్పాట్లో నేను ఉన్నాను కనుక నేను పలికిన ప్రతి మాట ఆయన నెరవేర్చు. దావీదు అంటారు కదా, నేను అడుగు వేసినల్లా నా అడుగు నీతిలో పడును అంటాడు. కానీ నేను వేసిన అడుగల్లా ఆశీర్వాదకరంగా ఉందంటే వేసిన ప్రతి అడుగు ఎందుకు ఫలించింది? కారణం, నాతో నా తండ్రి ఉన్నాడు. నా తండ్రి నన్ను పంపుచున్నాడు, నా తండ్రి నన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు. కానీ నా తండ్రి నామమందు చేయించిన క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. కనుక మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నన్ను నమ్మరు. నేనెవరినో ఏంటో ఏం చెప్తున్నాయి? నా క్రియలే కదా చెప్తున్నాయి. ఏం అర్థం కలదా? నేను ఎవరినై ఉన్నానో, ఏమై ఉన్నానో, నా ఏర్పాటు ఏమై ఉన్నదో, నేను చేసే క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. చాలామంది అంటారు కదా మనల్ని ఒక మాట, పాస్టర్ చాలా బాగా చెప్తున్నారు వాక్యం అంటారు. కానీ తండ్రి నామమందు చేయించిన క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. మరి మంచి వాక్యం విన్నప్పుడు ఆ మంచి వాక్యాన్ని ఇచ్చేవి ఎందుకు? అది ముఖస్తుత లేక మనసులోంచి వచ్చే మాట? కనుక ఇది ముఖస్తుత అయితే ఆచరించవలసిన పని లేదు. అందరూ పొగుడుతున్నారు కానీ నేను పొగుడుతున్నాను పాస్టర్ గారు. కనుక నిజముగా మనస్ఫూర్తిగా చెప్పేది అయితే ఆ నిజమైన వాక్యాన్ని ఏం చేయాలి? ఆయన అన్నాడు కదా 28వ వచనంలో, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవెన్నటికి నేను నశింపు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. కానీ ఎవడును వాటి నుండి అపహరింపడు. 9వ వచనం చూడండి, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినట్లా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచ్చు, మేత మేయుచుండు. నా స్వరము విన్న గొర్రె ఏం చేస్తుంది? లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచ్చు, మేత మేయుచుండెను. అంటే గొర్రెకే ఉంది స్వతంత్రత ఉంది. కనుక ఆ స్వతంత్రత ఉన్న గొర్రె వెళుతుంది, మేత మేస్తుంది, వస్తుంది, లోపలికి బయటికి తిరుగుతుంది. మీరు గాడిదని విప్పి తోలుకుని రండి. ఇది ఎవరైనా కావాలంటే ఎందుకు చెప్తున్నారంటే ప్రభువు కావాల్సిందని చెప్పండి. గాడిద విప్పబడినప్పుడే కదా మోయగలిగేది. కనుక విప్పకుండా గాడిదని మన కట్లు మనమే కట్టేసుకుంటున్నప్పుడు ఎవరిని మొత్తం ఎమ్మా మొయ్యలేం కదా. కనుక ఇప్పుడు గార్డీ సీమాను గురించి పేతురు గారు అన్నారు, సహోదరా నువ్వు
నీ ఘోర దుష్టత్వంలో నువ్వు దుర్నీతి బంధకములలో నువ్వు ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకములో ఉన్నట్టు కనబడుచున్నది కనుక నువ్వు మారు మనసు పొందు. ఆ దుర్నీతి అనే బంధకాల నుంచి బయటికి రా. ఏంటి దుర్నీతి అనే బంధకాలు? యేసు ప్రభు 18 ఏళ్ల నుండి అది దయ్యం పట్టిన స్త్రీలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టగానే అందరూ అడిగారు, ఈవేళ ఎందుకు ఈ కార్యం చేశారని. అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన అన్న మాట ఏంటంటే, 18 ఏళ్ళ నుండి సాతాను బంధకాల్లో ఉన్నటువంటి ఈ అబ్రహాము కుమార్తెని ఈమెను నేను విడిపింపదగదా అన్నారు. అంటే ఏ కట్టులో ఉంది ఆమె? అపవాది కట్లలో ఉంది, సాతాను బంధకాల్లో ఉంది కనుక ఆమె నడవాలంటే ముందుగా ఏం చేయాలి? ఆమెకున్న కట్లు విప్పాలి. కానీ విప్పాలి కనుక నేను చేయించిన క్రియలు, నా తండ్రి నామమందు నేను చేయించిన క్రియలు నన్ను కొట్టి సాక్ష్యం ఇస్తున్నాయి. కానీ దయ్యాల నుండి మీరు విడిపింపబడుతున్నారంటే అది ఎవరు వారిని బట్టి విడిపింపబడుతున్నారు? కానీ విడిపింపబడుతున్నారంటే తండ్రి నామమందు నేను చేయించిన క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయంటే, ప్రభా వీరు ఈ బంధకాల్లో ఉన్నారు, ఈ దయ్యం శోధనలో ఉన్నారు, వీరిని విడిపించిన ఆయన అని చెప్పి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఓకే, కొంచెం డైవర్ట్ అవుతున్నాం. కానీ దేవుడు ఇంత కార్యం చేశాడు కనుక, పాస్టర్ గారు ప్రార్థన చేశారు కనుక ఏదో ఎంత కొంత కానికించుకుని ఇంతతో వదిలించేసుకోవచ్చు. అంటే మొక్కుబడి అయిపోయింది. 100-200 మనం కానికించుకుంటే ఏమ్మా అయిపోయింది. కానీ ప్రభు ఏమంటున్నారు? ఇప్పుడు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయంటే ప్రతి దాన్ని మీరు జనాలు దేనితో ముడి పెడుతున్నారు? అంతే ఉట్టిన పాపం చేశారా పాస్టర్ గారు? ఉట్టిన రమ్మన్నం ఏంటి అన్నాను అంటే, ఉట్టిన రమ్మన్నం అంటే ఇప్పుడు ఆశీర్వాదం దేంతో కొంటున్నావు నువ్వు? ఇప్పుడు గారడీ సీమంతుడు పేదరు గారు ఏమన్నారు? ఇదిగో ఈ ధనం తీసుకుని ఆ వరాన్ని నాకు ఇవ్వండి అయ్యా. మీరు ఎలాగైతే చేస్తే పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది అందరి మీద, కానీ నేను చేసేటప్పుడు కూడా అందరి మీద ఏమి రావాలా? పరిశుద్ధాత్మ రావాలా. ఈ ధనం తీసుకుని నాకు ఆ వరాన్ని ఇవ్వండి అన్నాడు. అంటే పేతురు గారు అన్నది ఏంటి? నువ్వు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకములలో నువ్వు ఉన్నట్టు నాకు కనపడుచున్నది. ఏంటి ఘోర దుష్టత్వం? ప్రతిదీ డబ్బుతో కొనొచ్చు అనుకుంటున్నావు నువ్వు. కానీ ప్రతిదీ నువ్వు డబ్బుతో కొనొచ్చు అనుకుంటున్నావు కనుక ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకములలో నువ్వు ఉన్నట్టు నాకు కనపడుతుందంటే, పాత్రి గారు ప్రార్థన చేసి ఉట్టిన చేస్తున్నారు. ఆయన ఉట్టిన వచ్చారా? మనం ఉట్టిన వదిలేస్తామా? పాస్టర్ గారు తప్పితం అనుకున్నాడు చేద్దాం అన్నాను అంటే, ఇప్పుడు దేనితో ఆశీర్వాదం దేనితో కొనాలనుకుంటున్నాం మనం? డబ్బుతో కొనాలి. అందుకు పేతురు గారు, నీ ధనము నీతో నశించును గాక. నువ్వు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు నాకు కనబడుతుందంటే, నీవు ప్రభువును తెలుసుకోవాలంటే ముందు ఆ దుర్నీతి అనే బంధకాల నుంచి బయటికి రావాలి. కానీ దుర్నీతి అనే బంధకాల్లో నుండి, ఏంటి దుర్నీతి నుండి బంధకాల్లో నుండి? ఏమనుకోద్దు, చిన్న విషయం మాట్లాడుకుందాం. మన ఇంటికి వచ్చుచూ పోవచ్చు ఉన్నవాడు ఓసారి రాజులు 2వ గ్రంథం చూడండి. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చదవమ్మరే. చదువాస. షూనేము పట్టణమునకు ఒక స్త్రీ, నేను చదువుతున్నాను చూడరా, ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయుచు వచ్చును కాగా, ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడిని నేను ఎరుగుదును. ఏమో తర్వాత చదవండి ఇంటి దగ్గర. కనుక శూన్యములో ఉన్నటువంటి ఆ గనురాలు దైవజనుని చూసిందంట. నా వైపు చూడండి, తర చూది. దైవజనుని చూసి
దైవజనుడా మా ఇంటికి భోజనానికి రా నాయన, నువ్వు భోజనం చేయి నాయన అని బలవంతం చేసుకొచ్చిందంట. వచ్చాడు, బలవంతం చూసింది వచ్చాడు. కానీ ఆయన్ని బలవంతంగా ఎందుకు చేయడం? వచ్చిందని ఆయన పోతాడని అనుకోవాలి కదా. మాస ఆయన వస్తున్నాడు, ఆయన పని అదే కదా, మనకెందుకులే నువ్వు అనుకోవాలి కదా ఆయన్ని. కానీ మన ఇంటికి అది బలవంతంగా భోజనం రమ్మన్నది కారణం ఏంటంటే, మనం గ్రహించలేని మాట ఏంటంటే, దైవజనుడి దగ్గర ఆశీర్వాదం ఉంది, అతను దీవితే మనం దీవింపబడతాం. అతను అతను దీవిస్తే దీవింపబడతాం, శపిస్తే శపింపబడతాం. ఇలాంటివి మనకు ఉండకూడదు అని నాయన నువ్వు రా నాయన అని బలవంతం చేసి, ఆ పాటగారే కదా ఏదో అనుకుంటారు, పెద్ద ఏం కాదు అనుకుంటే, వాక్యంలో ఒక మాట ఉన్నది, వారు దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి. మరలా వెనక్కి వద్దాం, ఇక్కడ ఆనవాళ్ళు పెట్టుకుని ఒకసారి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయానికి రారా. హెబ్రీ పత్రిక 17వ వచనం చూడమ్మా. 13-17. మీకు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు, మా బంగారు కనపడలేదా? వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. మీ పైన నాయకులుగా ఉన్న వారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. అంటే సేవకుడు ఇంటింటికి తిరుగుతారు, అలా తిరుగుతారు అంటారు. ఒకటి పల్లెటూరు విధానంలో ఇక్కడ మనకు కనపడుతుంది. అయితే ఎందుకు తిరగడం? తప్పిపోయిన మానేసి, అమ్మా మీరు ఎందుకు మానేశారు ప్రార్థన? రెండంటే మా పనులు మాకు ఉంటాయండి. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే, ఎవరికే పని ఉన్నా కానీ లెక్క ఒప్ప చెప్పవలసిన వారు. కానీ లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వల్లంటే ఇక్కడ హెస్కేల్ అంటాడు కాపర్ని గూర్చి, కావలివాడ రాత్రి ఎంత అయింది, కావలివాడ ఎంత సమయమైంది అంటే, కావలివాడి యొక్క పని ఏంటంటే ఆ సమయాన్ని ఆ కష్టాన్ని చెప్పాలి. కావలివాడట కాచుకుని ఇదిగో శ్రమ వస్తుందని డంకా వేసుకోట చెప్పాలి, బోర ఊది చెప్పాలి. ఈ బోర వీధిగా ఊది చెప్పగానే జనాలు విని కాపలి అనగా కావలివాడి స్వరం విని అయ్యో నిజమే శ్రమ వస్తుందట అని జాగ్రత్త పడితే అది కాపరి, అది సంఘమునకు పర్లేదట. కావలివాడి స్వరమును అశ్రద్ధ చేస్తే, అందులో పడిపోతే అది కావలివాడికి సంబంధం లేదట. కారణం ఏంటంటే, నువ్వెందుకు చెప్పలేదు? శ్రమ వస్తుందని, దుఃఖం వస్తుందని నువ్వెందుకు చెప్పలేదు? నీకు నష్టం కలుగుతుందని ఎందుకు చెప్పలేదు అని ఎవరిని అడుగుతాడు? కాపరిని దేవుడు అడుగుతాడు. కానీ కాపరిని అడుగుతాడు కనుక మనుషులు ఎదుట లెక్క చెప్పకపోయినా మోకరించినప్పుడు ఆయన దగ్గర మేము సమాధానం చెప్పాలి కనుక, నాయనా ఇదిగో ఇంత మాట వినకుండా ఉన్నాను, మేము ఏం చేయమని ఆ ఏడుపేట ఆయన దగ్గరే కన్నీరు కాల్చాలి. అయితే ఇక్కడ ఆయన అనేది ఏంటంటే, చూడరా, వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. కనబడలేదా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16-17 వచనాలు చూసావా? కానీ మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినట్లా మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి. అంటే వారు ఎలా పని చేయాలి? మీ పైన కాపరిగా ఉన్నటువంటి వాడు ఎడుతూ పని చేయాలా, నవ్వుతూ పని చేయాలా? దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి.
వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము. అంటే ఏ కాపరి ఎవరిని గూర్చి దుఃఖపడతాడో వారికి అది దుఃఖం, నిష్ప్రయోజనం. అనుకున్నది ఇది జరగదు కనుక, అనుకున్నది ఏది జరగదు కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి. దరిద్రం అలవాటు ఏంటంటే ఈ విశాఖపట్నంలో ఈ సమీపంలో ఇప్పుడు అందరూ బడాయి ప్రార్థనలు ఎక్కువైపోయి పాస్టర్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు, ఇంక రెండో మాట రాదు. కనుక సేవకుడు ఏమై ఉన్నాడు సంఘానికి? తండ్రి కదా, మా పిల్లలే కదా సంఘం. మరి పిల్లలు అయినప్పుడు తండ్రిని ఏమని పిలుస్తారు? ఇప్పుడు మా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో సేవకుడిని అయ్యగారు అని పిలుస్తారు. ఇంకా చెప్పాలంటే మాలాగా అంగీ వేసుకుని ఎవరండి ఆయన అభిషేకం పొందాలని ఖచ్చితంగా అయ్యగారినే పిలుస్తాం, ఎంత చిన్నోడైనా అభిషేకానికి. కానీ ఇక్కడ ఏంటంటే అభిషేకం ఒకటే, మామూలు ప్యాంటు ఒకటే. కానీ అలాగ అయిపోయారు జనాలు. కానీ ఎందుకంటే తండ్రి అని కనుక వారి మాట విని వారికి లోబడి ఉంటే ఆ గౌరవం రావాలి. కనుక ఇప్పుడు ఏ తండ్రి ఏ బిడ్డ ఏ తండ్రిని గౌరవించట్లేదు? ఒకప్పుడు అన్ఎడ్యుకేట్ విధానం ఉన్న కాలంలో పిల్లలు తండ్రిని ఒరే పిలిచేవారు. చదువులు లేక మోట పద్ధతిలో ఉన్నప్పుడు జ్ఞానం లేక తండ్రిని పిల్లలు ఒరే అని పిలిచేవారు, ఒరే నాన్న అని పిలిచేవారు. ఇప్పుడు చదువులు వచ్చే జ్ఞానం వచ్చింది కనుక డాడీ అని పిలుస్తారు మోటోళ్ళు అయినా. ఇంకా చెప్పాలంటే నా అన్న అని పిలుతాను కానీ ఒరే అని పిలిచేవారు లేదు. మరి పాదిరి గారు దైవజన్ దగ్గరికి వచ్చేటప్పటికి మాకు టీచర్ గారు ఫోన్ చేస్తుంటారు, మాట్లాడితే పాస్గా చేయలేదు. కానీ ఆవిడ ఎంతసేపు మాట్లాడితే అంతసేపు కూడా తలపోటుగానే ఉంటుంది నాకు. కానీ చెవి పెడతా. కారణం ఏంటి? మీరు మాకు కన్నీటి ఫలాలు, మేము కన్నీరు గారిస్తే వచ్చినోళ్ళు. ఒక తల్లి నవమాసాలు కనిపించేది కన్నీ మోస్తే ఎలాగైతే పుట్టారో మేము అనేక ప్రార్థనలు చేసి కన్నీరు కారిస్తే ఆ కష్టాల్లో నుంచి మీరు బయటికి వచ్చారు. తీరా మమ్మల్ని గౌరవించడానికి బాధ జనాలు ఎంత ఇబ్బంది పడిపోతుంటారో మాట పలకడానికి. కానీ ఇక్కడ వారు మాట విని వారికి లోబడి ఉంటాడు. ఎవరికి లోబడాలి? ఆత్మల కాపరికి మీ పైన నాయకులుగా ఉన్నవారు. కానీ మీ పైన నాయకులుగా ఉన్నవారిని అయితే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? మన ఇంటికి వచ్చి పోవచ్చు ఉన్నవాడు ఎవరై ఉన్నారు? దైవజనుడా మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళని బలవంతం చేసిందన్న బంగారు. కానీ బలవంతం చేస్తే వదిలేయి. కానీ బలవంతం చేస్తే ఇప్పుడు ఆయన వెళ్ళాడు, బలవంతం చేసింది, భోజనం చేశాడు. మరలా మరుససారి ఏం చేసిందని తన భర్తతో చెప్తుందంటే, అయ్యా మన ఇంటికి వచ్చి పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడయ్యా. ఏమ్మా మన ఇంటికి వచ్చి పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడు. అబ్బాయి బంగారు ఎంత మంచిదో. కానీ ఆ దైవజనులు ఏం చూస్తున్నామే? భక్తి చూసింది. కానీ యేసు ప్రభు ఏమన్నారు? తండ్రి నామమందు నేను చేయించున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. నా ప్రార్థన ఫలమెంతో, నా కన్నీటి ఫలమెంతో, నేను పడే ప్రయాసంతో ఏం చెప్తుంది? నేను చేసే క్రియలే నన్ను గూర్చి సాక్ష్యం చెప్తున్నాయి. అబ్బే ఆయన పాస్టర్ గారు ఏంటండి అలాగుంటారండి ఇలాగుంటారండి అంటే అక్కడ ఏం చూస్తున్నావు నువ్వు సేవకుల్లో? భక్తి గల దైవజనుడు అనగా దైవజనుడిలో చూడాల్సింది నువ్వు భక్తే. వాళ్ళ కష్టాలను బట్టి వాళ్ళు ఏదో చేస్తారు, కష్టంతో నీకు పని లేదు. ఆ దైవజనుడు ఎలాంటి కష్టంలో ఉన్నా నిన్ను వృద్ధిపరిచాడు. నీ వృద్ధి కొరకు కన్నీరు కార్చాడే కానీ వదిలేయలేదే. యేసు ప్రభు మరియమార్తల కుమారుడే కదా. అందరూ ఏమన్నారు? మరియ యోసేపుల కొడుకే కదా యేసు ప్రభు. వడ్లవాని కుమారుడు కాదా? ఆయన సహోదరులు మనతో లేరా? ఏంటి ఆయన కోసం అంతగా చెప్తామేటా అన్నారు.
అంటే ఏం చూసారు యేసు ప్రభుని? ఇంకా చూడాలంటే యేసు ప్రభుకు ఒక పేరు ఉంది. ఏం పేరు? ఆ పేరు చెప్పండి. నజరేతు వాడు. నజరేతు వాడు అంటే, నజరేతు అంటే ఓ మారుమూల ప్రాంతం, మరియమ్మ గారు ఒక చిన్న గ్రామం. దొంగతనాలు హత్యలు చేసిన బందిపోటు దొంగతనాలు చేసిన వాళ్ళు అందరూ ఆ మూల పోయి దాక్కునేవారు. ఎక్కడికి? ఆ నజరేతు అనే ఊరు పోయి. కానీ యేసు ప్రభు ఎక్కడ పెరిగాడు? ఆయన పెరిగింది ఎక్కడ? నజరేతు అనే ఊర్లో. ఇప్పుడు నజరేతు అనే ఊర్లో పెరిగాడు కనుక, ఆ నజరేతు అనే ఊర్లో పెరిగాడు కనుక, ఆ నజరేతు అంటే దొంగలు దోపిడీ వాళ్ళు ఉండేటువంటి ఊరు కనుక, ఇప్పుడు యేసు ప్రభు కూడా ఎవరు? సమాధానం చెప్పాలి. కానీ యేసు ప్రభు ఆ వాతావరణంలోంచి, ఆ ప్రాంతంలోంచి వచ్చాడు. యేసు ప్రభు కూడా ఎవరు? బుద్ధి లేని క్రైస్తవ్యం కాకపోతే వాక్యం ఏం చదువుతున్నారండి వీళ్ళు. కానీ చదివి ఏమి నేర్చుకున్నారు ఈ చదవర్లు? మా బాగా వచ్చేసండి వాక్యం, మేము అయి నడిపిస్తామండి, ఈ నడిపిస్తామండి. ఏది నువ్వు చదివిన వాక్యాన్ని అది ఆచరించలేనుడు, నువ్వేం క్రైస్తవుడివి? యేసు ప్రభులో ఎంత వేదం తెలిసిన శాస్త్రులు పరిచయులు యేసు ప్రభుని మరియా యోసేపులు కొడుకుగానే చూశారు. కానీ ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన నేను చేసే క్రియలు తండ్రి నామమందు నేను ఏ క్రియలు చేస్తానో అవి నన్ను కూర్చి చెప్తున్నావయ్యా, నువ్వు చెప్పడం ఏంటి? కానీ మేము ఎటువంటి వారమో, మా ప్రార్థన ఏంటో, మా సన్నిధి ఏంటో జనాలు పొందిన వారికే తెలుసు, కానీ అందరికీ తెలియదు కదా. కానీ వాళ్ళు కూడా ఏంటంటే అవసరం తీరిపోయింది కనుక అవన్నీ చెప్పాల్సిన పని లేదు. ఎందుకని అవసరం తీరిపోయింది కదా. ఇప్పుడు దైవం వదిలిపోయింది, మళ్ళీ గుర్తు రావాలంటే పాదిరి గారు గుర్తు రావాలి, మళ్ళీ దైవం వస్తేనే. జబ్బు తగ్గిపోయింది, మళ్ళీ జబ్బు వస్తేనే పాదిరి గారు గుర్తుకొస్తారు ఎవరికైనా. కానీ ఇక్కడ చెప్పబడేది తండ్రి నామమందు నేను చేయించిన క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయంటే, ఇప్పుడు ఈ బంగారు తల్లి ఏం చెప్తుంది? మన ఇంటికి వచ్చి చూపవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడు. దైవజనుల్లో చూడాల్సింది భక్తిని మానేసి ఏం చూస్తారు జనాలు? ఎరా చెప్పు. కానీ మనలో కనుక దైవజనుల్లో చూడవలసిన భక్తిని చూడడం మానేసి పై రూపాన్ని చూస్తారు. ఆ పై రూపాన్ని చూస్తే నీకు కలిగేదేంటి? కానీ ఇప్పుడు పై రూపం చూసారు, పై పైన ఉంటారు. ఆయన ఏమంటున్నాడు? మనం చూడరా ఒక మాట, మనం చదివినటువంటి యోహాను సువార్త మనం చూసింది. పన్నెండు వచ్చింది చూడమ్మ. మరి జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుడు చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. మా కాపరిలో ఎవరున్నారు? ఇప్పుడు కాపరిలో కానీ తోడేలా గొర్రెలను పట్టుకుని చెదరగొట్టును. 13 జీతగాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యం చేయక పారిపోవును. అంటే జీతగాడు ఏం చేస్తాడు? ఇప్పుడు తోడలు రావడం చూసి ఏం చేస్తాడు? ఎందుకు వచ్చిన గొడవ? ఇప్పుడు సొలొమోను రాజు గారి దగ్గరికి 2 తల్లులు తీర్పుకు వెళ్ళారు. ఆ తీర్పు ఏంటంటే, 2 చెడు జీవితం కలిగిన వాళ్ళే, 2కి చెరువు పెట్టాము. రాత్రి వేళ మత్తులో ఉండి ఓ బిడ్డను తానే చంపేసుకుంది. తెల్లారినప్పటికీ ఇది ఒక బిడ్డే బతికుంది, ఓ బిడ్డ చచ్చిపోయింది. ఈ 2 తల్లులు చచ్చిపోయింది నీ బిడ్డ, చచ్చిపోయింది నీ బిడ్డ కాదు, బతికున్నదే నా బిడ్డ అని దెబ్బలాడుతున్నారు. రాజుగారి దగ్గర తగ్గుకి వెళ్ళారు. రాజుగారు ఏమన్నాలి? ఇప్పుడంటే DNA టెస్టులు వచ్చాయమ్మా మనకి. కానీ సొలొమోను రాజుగారు ఏం చేయాలి? బతుకున్న బిడ్డ 2 కోసం, ఒకే బిడ్డ బతుకుంది. కానీ 2 తల్లులు, 2 బిడ్డ ఒకడు, 2 దెబ్బలాడుకుంటున్నారు. రాజుగారు జ్ఞానంగా ఏం చేయండి, ఇది గారి పద్ధతి, ఒక కత్తి తేయాలి. తెచ్చి ఇదిగమ్మా చెరో ముక్క చేసేస్తాను, నువ్వో ముక్క తీసుకో, నువ్వో ముక్క తీసుకో అనేటప్పటికీ బిడ్డ కలిగిన తల్లి అంది, నాయన రాజా
ఎక్కడో దగ్గర నా బిడ్డ సంతోషంగా ఉంటే చాలు, తన బిడ్డ అయితే తనకే ఇచ్చింది, ఎందుకు మొక్కలు చేసేసి ఎవరికే కాకుండా చేస్తాడు. ఇంకో తల్లి అంటది, నేను ఆయన మొక్కలు చేసాను, ఆయన చెరువు మొక్క ఇచ్చేయట. వెంటనే రాజు అన్నాడు, ఈ మొక్కలు చేసామన్న ఆవిడ తల్లి కాదయ్యా, ఎక్కడైనా మా బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంది చూసావా, ఆమె తల్లి. ఆమె జీతగాడు జీతగాడే, సొంతుడు సొంతగాడు. కానీ తోడేలు వచ్చుడు చూచి వాడు పారిపోవును. కనుక కరోనా కాలంలో అయ్యో అయ్యో సత్యలు మూతపడ్డమని ఎంతోమంది ఏడ్చాం. పోతే పోయిన సత్యలు అని చెప్పేసి జీతగాళ్ళు అందరూ మౌనంగానే ఊరుకున్నారు. మన ఈ మధ్య వరకు కూడా కొన్ని దేవాలయాలు తెరవబడలేదు. కారణం ఏంటి? కరోనా వస్తే, గుడి నిమిత్తం వస్తే ఎవరు మరింతరా బాధ అంటే ఎవరిలో? జీతగాళ్ళు. కనుక జీతగాళ్ళు కనుక ఇప్పుడు యేసుప్రభు అంటున్నారు, కనుక నేను జీతగాడిని కానయ్యా, నేను గొర్రెలకు మంచి కాపరిని. మీరు జీతం ఇద్దరిని మీకోసం వచ్చినాను కాదయ్యా నేను, మీరు 10 రూపాయలు ఇస్తేనే వచ్చినాను కాదయ్యా నేను, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ కొరకు నేను కన్నీరు కార్చేవాడిని. నువ్వు బాధపడితే నీతో ఏడ్చేవాడిని నేను. నువ్వు సుఖంగా ఉన్నావని చెప్పి సుఖాన్ని పంచుకుని కష్టంలో నేను విడిచిపెట్టి నువ్వెవరో నా దగ్గర పారిపోయేవాడు కాదయ్యా నేను. కానీ సంఘంలో కనపడుచున్న బలహీనత, నా గొర్రెలు నా స్వరం విను. యేసయ్య అప్పుడు చూడు, సునేమురాలు అంటుంది, మన ఇంటికి వచ్చి చూపవచ్చున్నవాడు భక్తి గల దైవం. వేర్ ఇస్ యువర్ స్పిరిచువాలిటీ? వేర్ ఇస్ యువర్ ఐడెంటిఫికేషన్? ఏది నువ్వు సేవకులు ఏది గుర్తిస్తున్నావు? కానీ బంగారు తల్లి, మన ఇంటికి వచ్చి చూపవచ్చున్నవాడు భక్తి గల దైవం. అమ్మా ప్రార్థన చేయండి అనగానే మన వాళ్ళు ఏం చేస్తున్నారు? మా బంగారు తల్లి చూస్తున్నాగా, ఎక్కడ కూర్చుని వచ్చి కదలకుండా ఆయన యేసయ్య అదే చేశాడు. ఆ ప్రార్థన అంత లేవలేదు, బలహీనతలు కనబడుతున్నాయా మనకి? కానీ యేసయ్య చెప్పింది ఏంటంటే, మేము ప్రార్థనగా దేవుని కృప, నేను మాదిరి కలిగిన సేవకునే కానీ మాదిరి లేనివాడిని కాదు. అంటే ఏంటి? మీరు మోకరించండి అని ఖండించడం కాదు, నేను మోకరించి మిమ్మల్ని మోకరించమండి. మేము కానికిచ్చే మిమ్మల్ని కానికి ఇవ్వమంటున్నాం, కానీ మేము కానికి కొన్ని ఇచ్చేయండి నేను పట్టుకోవట్లా. మాదిరి కలిగి చేస్తున్నప్పుడు ఈ మాదిరి కలిగిన వారి మాట ఎందుకు వినరు జనాలు? నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎప్పుడూ నన్ను వెంబడించు. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక నన్ను నమ్మరు. ఎరా, మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు అంటే ఏంటి? ఇప్పుడు అందరూ కూడా, నేను మన ఏరియాలో వింటున్నాను, నువ్వు సంఘం మారితే తండ్రిని మార్చు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు వాక్యం లేకపోయినా నువ్వు అలాగే పడి ఉండాలి. ఆ చెరువులో నీళ్ళు లేకపోయినా చేపలు అలాగే చచ్చిపోవాలి తప్ప ఇంకో చెరువులో నీరు. అటు కాపరి విధానం అది. అయితే మరి మనం కలిగింది ఏంటి? ఎక్కడైనా ప్రార్థన పర్లా, అది బంధుత్వమే కావచ్చు, మరొకటే కావచ్చు. నా గొర్రెలు నా స్వరము విను, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను. ఆయన అన్నాడు, మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు గనుక మీరు నన్ను నమ్మరు. మనం పాదశుద్ధి చేసుకున్నాం. ఎన్ని మందిరాలు చేస్తున్నారు పాదశుద్ధి? ఎందుకు జరగాలది? యేసయ్య చెప్పాడు కనుక మీరు చేయండి అన్నారు కనుక మనం చేసాం. అంటే మనలో చేయమన్నాడు, అందరినీ చేయమన్నాడు ఆయన. అందరినీ చేయమని మరి ఎందుకు చేయట్లేదు? ఆళ్ళపాళ్ళు ఎవడెట్టుకుంటాడు. అంతేగా నీతి. విశ్వాసులు కాళ్ళు పట్టుకుంటున్నాడు మనం అనుకున్నవారు ఎవరా కార్యం. కానీ ప్రభు ఏమన్నారు? నేను బోధకుడను గురువునైన నేను ఈ కార్యం చేస్తున్నాను కనుక మీరు అలా చేయండి. అంటే యేసయ్య ఆ కాళ్ళు కడిగి వారికి ఏం అనుగ్రహించాడు? పరలోకంలో పాలి భాగం అనుగ్రహించాడు. ఇప్పుడు సేవకుడు కాళ్ళు కడగకపోతే ఏం లేదు. మరి
లేదు. మరి ఇంత ₹1000 తీసుకున్నటువంటి పాద్రి గారు వీళ్ళు కింద దోసేయడమేనా? మన నరకం బొమ్మనే కదా ఇప్పుడు పాలుబాకం లేకపోతే. మరి అన్ని వాక్యానుసారంగా లేవు వాళ్ళే. మరి ఇదెందుకు అడగరు జనాలు? వాక్య క్రమాన్ని అడగాలి కదరా. కానీ జనాలు ఏంటంటే వంగి సేవ చేసే ప్రతి పాద్రి కూడా జనాలకి ఎలా కనపడతాడు? తక్కువగా, చులకనగా కనపడతాడు. కానీ యేసయ్య కూడా అలాగే కనపడ్డాడు. కానీ ఇక్కడ చెప్పబడేది ఏంటి? నా గొర్రెలు నా స్వరం విను. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక విన్నను నమ్మరు. కనుక గొర్రె కాపరితో సంబంధం కలిగి ఉంది. అందుకని మనకి ఇక్కడ అలవాటు రావట్లేదు. కానీ అక్కడ మన సంఘాలు ఏ శ్రమ కలిగినా, ఏ శోధన కలిగినా దే ఆర్ మస్ట్ బి కన్సల్టెడ్, ఫస్ట్ కన్సల్టింగ్ పాద్రి గారు. కలిగిన ప్రతి శ్రమ మొదట చెప్పవలసింది ఎవరికి? సేవకుడికి చెప్పి సేవకు నుండి సలహా తీసుకుని బయటకు వెళ్ళాలి. అయ్యా ఇంత కష్టం కలిగింది ఏంటి? అది ప్రార్థనా కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు. కానీ పాద్రిగా తను ఏం చెప్తాం అంటే కాపరి యొక్క గొర్రె యొక్క కష్టం ఏంటో కాపరి తెలినప్పుడు విజ్ఞాపన ఏమని చేస్తాడు? అంతే కదా. కనుక ఎప్పుడు కూడా కాపరికి గొర్రెలకు సంబంధం అనేది ఉండాలి. అది ఆయన అంటాడు, జీతగాడు జీతగాడే, మనం జీతగాడు కావు. కానీ జీతగాడు ఆ సమయానికి వెళ్ళొచ్చేస్తే 20,000 50,000 అన్నీ. ఇంకా చెప్పాలంటే మన అది పెద్ద సక్సెస్ చూస్తున్నాం. పాద్రి గారికి 50,000 జీతం, క్వార్టర్, ఒక కారు, అన్నీ వాడు చూడంతకాలం. కానీ ఆయన ఏమి ఎక్కువగా జనాల్ని ఖండితంగా మాట్లాడకూడదు. అంటే ఆయనకు వచ్చి ఆయన. కానీ పరిచర్య అనేది జీతం కాదు. కారణం యేసయ్య కోరుచున్న మాట ఏంటంటే ఆయన మంచి కాపరిగా కాళ్ళు పట్టుకుని నేల మట్టుకు వంగి మనకు పరిచర్య చేశారు. ఈరోజు ఎంతమంది నేల మట్టుకు వంగి పరిచర్య చేస్తున్నారు? ఒకటి. అలా పరిచర్య చేసిన వారిని ఎందరో గుర్తిస్తున్నారు? మంచి దైవజనుడు సునేమురాలు మన ఇంటికి వచ్చి పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడు. భక్తి గల దైవజనుడు ఈరోజు మన ఇంటికి వచ్చి చూపోవచ్చున్నవాడు ఎవరు అని మనం చూస్తే బడాయితే బడాయిగా అంతే తప్ప ఈయన భక్తి కలిగిన వాడు అనే సంగతి మనకి తెలియట్లేదు. కానీ ఇక్కడ ఆయన కోరేది ఏంటంటే నా గొర్రెలు నా స్వరం విను, అవి ఇప్పుడు నన్ను వెంబడిస్తాయి. కారణం కాపరిగా నా శ్రమ నా గొర్రెకి తెలుసు, నా స్వరం తెలుసు, నా నడక తెలుసు. ఈరోజు ఎన్ని గొర్రెలకు తెలిసింది? నేను ఎప్పుడు కూడా దుఃఖపడుతూ ఉంటాను, చాలా కష్టపడుతుంటాను. కారణం ఏంటంటే వింటారు, గ్రహించరు మామూలు స్థితి. కారణం అలాగున్నప్పుడు ఇంటిలో తండ్రి శ్రమను గుర్తించిన కుటుంబం ఎందుకు? ఏమో మనందరం అందులోంచి వచ్చాము కదా, నా తండ్రి ఎంత కష్టపడుతున్నాడు అని ఆ బిడ్డలు గుర్తించకపోయినప్పుడు ఆ తండ్రికి చాలా ఇబ్బంది. తండ్రి ఎండలో కష్టపడి వచ్చినప్పుడు ఆ పిల్లలు ఆ రెస్పాన్స్ ఇచ్చినప్పుడు ఆ తండ్రి కష్టాన్ని అంతా మర్చిపోతారు. ఇక్కడ కావలసింది కానుక కాదు, సంఖ్య కాదు, మన వల్ల దేవునికి ఎంత మహిమ కలుగుతుంది, మనం ఎంత నేర్పాం, ఎంత మహిమ వచ్చింది దేవుని వల్ల. అంటే బాగుంటే ఒక నడక, బలహీనత అయితే మరొకటి కాకూడదు. కారణం దేవా నీవిచ్చిన శక్తితో నీ కొరకు నేను ఉపయోగపడతాను, నీవిచ్చిన క్షేమంతో నీ కొరకు నేను పనిచేస్తాను అని మనము నా గొర్రెలు నా స్వరం వినను, అవెప్పుడు నన్ను వెంబడించు. కారణం ఏంటంటే ముఖస్తుతి చేస్తే నష్టపోయేది ఎవరు?
నేను పొగిడితే నా కానుక నాకు వచ్చేస్తుంది, ఇంతకంటే రెట్టింపు కానుక వస్తుంది. అమ్మ మీరు ఎంత మంచి చూడాలమ్మా, మీరు ఇస్తేనే నాకు ఇంత ఉంది అంటే జనాలు ఏమనుకుంటారు, అయ్య బాబా అయ్యగారికి మనం ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటారు. కానీ ఆ విశ్వాసి రాకడ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తుంది? నరకానికే వెళ్ళిపోద్ది కానీ పరలోకానికి వెళ్ళాలి. అదే పౌలు అంటాడు, తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తి కూర్చదగినది కదా, అందుకు నన్ను నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. అంటే మిమ్మల్ని పొగడ్డం లేదు, మీకు పరలోకపు ఆస్తి కూర్చడం కొరకు మిమ్మల్ని శ్రమ పెట్టి నేను శ్రమ పడతాను. కానీ సంఘంలో మనకేమని పడుతుంది? మనకు బంగారు బాబు ఉన్నాడు, ఇప్పుడు మానేశాడు. అన్నయ్య గారు రేపు క్రిస్మస్ కార్డు ఫోన్ చేస్తుందండి, 30 కేజీల మాంసం ఇమ్మన్నదండి, ఇచ్చేసిందండి. ఆడెప్పుడు ఆ గుళ్ళో కూర్చోడు, ఆ పాత్ర మాట ఎప్పుడు. కానీ ఆ మాంసానికి ఆడు గుర్తుకొస్తాడు, ఆ గొప్పతనానికి ఆడు. నాకు బాధ కలుగుతూ ఉంటుంది, ఒరే చిన్నతనంలో ఉద్యోగం వచ్చింది, ఎవరికి ఎప్పుడు ఇచ్చే దేవుడికి అన్న కానుక ఇచ్చావా అంటే ఆ రోజు ఇచ్చే కానుక తప్ప మళ్ళీ 10 రూపాయలు ఎక్కువ ఇవ్వడాడు. వెటర్నరీ కాంపౌండ్ ఉద్యోగం. కానీ ఆడు గొప్పదని గొప్ప చెప్పిన వాళ్ళందరికీ చాలా కానుకిస్తాడు. నేను లెక్కపరచకుండా కూర్చోాల కూర్చో అంటే ఒకరోజు అంటాడు, అన్నయ్య గారు నేను ఏంటో గుర్తించట్లేదు, నేను ఇక్కడికి వచ్చే టైంకే పలానా గుడికి వెళ్తే కూర్చేసి కూర్చోబెడతాను నన్ను. మరి అక్కడ కూర్చేసి కూర్చోటి ఎక్కడ ఎందుకు రద్దుబే, ఇప్పటికి గుడికి మానిపించేస్తాను. కారణం ఎవరు గొప్ప కోరుకుంటున్నావు నువ్వు? నీ డబ్బు కోరి నిన్ను పొగుడుతున్నారు వాళ్ళు. నీకు వాళ్ళు నచ్చారు, వాళ్ళకి నువ్వు నచ్చావు, నీ డబ్బు నచ్చింది. కానీ పరలోక క్షేమం కోరి నేను గద్దిస్తే నేను చెడ్డోడిని అయిపోతున్నాను. అదే మీ నాన్న గద్దిస్తే నువ్వు. కనుక మనం గుర్తించాల్సిన విషయం, మన ఇంటికి వచ్చి చూపోవచ్చు వాడు భక్తి గల దైవజనుడు. కాపరి స్వరం వినాలి, కాపరిని గుర్తించాలి సంఘం. ఇంకోటి ఏంటి, విశ్వాసులకు భయపడలేదు పాద్రి గారు అనుకుంటారు. తండ్రికి పిల్లలకు తండ్రి భయపడితే అది కీడే కానీ ఆశీర్వాదం కాదు. నేర్పవలసిన వారం కనుక నిర్మోహమాటంగానే నేర్పాలి, నేర్చుకోవాలి. కారణం మీరు పరలోకానికి వెళితేనే మాకు ఫలితం వచ్చినట్టు. విశ్వాస నరకానికి పోతే పాదిరికి మిగిలేదు ఏమీ ఉండదు. ఈ డబ్బు ఇక్కడితోనే పోతుంది. ఇది పై కట్టుకుపోము, లెక్కలు మాకు కనపడచ్చు, బ్యాంకులో అకౌంట్ కనపడచ్చు, ఇన్ని డబ్బులు ఇంత ఏసీ గదులను కనపడచ్చు, ఇదేది రాదు. ఇవన్నీ ఇక్కడే నాశనం అయిపోతుంది. మనం వెళ్ళాల్సింది అక్కడికి, వారి క్రియలు వారి వెంబడి వచ్చు. కానీ ఏది కనపడినా ఇదేదని ఇక్కడ ఉండాల్సిందే. కానీ ఆయన అంటాడు చూడు, తల్లి జాడ పిల్లకి లేక పిల్ల జాడ తల్లికి రాక. ఇవన్నీ జరుగుతాయి. కానీ మనం అక్కడికి వెళ్ళాలి అంటే ఆ స్వరాన్ని మనం వినాలి, ఆ కాపరిని మనం వెంబడించాలి. వెంబడించినప్పుడే అక్కడ వెళ్ళగలం. కానీ మనకు కలిగినది ఏంటంటే ఏదైతేనే కాదు, ఆయన అన్నాడు వాటికి నేను మేత పెడుతున్నాను, వాటికి నేను అవి బయటకు వచ్చి లోపల ప్రవేశించను, అవి నేను మేత పెడుతున్నాను, నిత్య జీవంలోకి వెళుతుంది. నీ మేత, నువ్వు తినే మేత నిత్య జీవాన్ని తీసుకెళ్తుందా, నరకాన్ని తీసుకెళ్తుందా? ఏదైతేనే వాక్యం అనుకుంటే. కారణం నిత్య జీవంలోనికి నేను మేత పెడుతున్నాను అన్నాడు. అంటే ఏ కాపరి మేత పెడతాడో, ఎక్కడ మేత మేస్తున్నామో కోత కూడా అదే ఉండాలి. మేత ఒక చోట, కోత ఒక చోట ఉండకూడదు. కారణం నానావిధ బోధల చేత త్రెప్పబడకుడి. ఒకసారి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం చూడాలి, ముగింపు చేసుకుందామా. ఇక్కడ ఆయన మనతో మాట్లాడచ్చు.
ఈ 13వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒకటే రీతిగా ఉన్నాడు. ఉండును. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయం స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు. చాలు. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. ఇదైతే వాక్యం కాదా? దేవుని మాటలే కదా. కానీ ఏమంటున్నాడు ఆయన? మీరు నానా విధమైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకున్నట మంచిది. భోజనం బట్టి ప్రవర్తించిన వానికి ఏం కలగదు. కానీ భోజనం బట్టి కలిగిన వాటి ప్రయాసపడిన వాడికి ఏం కలగలేదు. కనుక నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎప్పుడు నన్ను వెంబడిస్తాయి. గొర్రె కాపరి స్వరము వినాలి. వినాలి అంటే ఆయన అన్నాడు, మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక. నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక అంటే మందలో ఉన్న గొర్రెకి ఏది అలవాటు అవుతుంది? ఒక గొర్రె నడుస్తుందో నడుస్తుంది, కానీ మందలో చేరని దానికి ఆ స్వరం. కనుక మనము ఆ యేసని ఆయన మందలో మనం ఉండి ఆయన స్వరాన్ని వినాలి. కానీ వినాలి కనుక అవి మేత మేయును అన్నాడు. కానీ మేత మేయునంటే ఏంటి? మేత మేయును అనగా ఆయన చెప్పినటువంటి మాటల్లో మనకు కనబడేది ఏంటి? వాటికి నేను ఆహారం పెడుతున్నాను, అవి నన్ను వెంబడిస్తాయి అని ఆయన చెబుతూ యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో ఒక చిన్న మాట చూసుకుని ముగింపు చేసుకుందాం. 14వ వచనం చూడు. 34:14. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేను. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. కనుక నేను మేపుదును అని అన్నాడు. కనుక ఎక్కడ మేపుతున్నావు? ఎలాంటి మేత తింటున్నావు? కనుక ఏ శ్రమలో అవి ఎక్కడున్నాయో, ఎక్కడ ఉందో ఎవరు ఎత్తుకుంటున్నారు? కాపరి ఎత్తుకుని మంచి వాటిని, మంచి మేత కలిగిన చోట, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద నేను వాటిని మేపుతున్నాను అన్నారు. ఎమ్మా, మనం వినే వాక్యం ఎలాంటి వాక్యం వింటున్నాం? మనం వినేటువంటి వాక్యం ఏమింటున్నాము అని అంటే 365 రోజులు చెప్పింది చేయట్లేదే. వాక్యము ఆదివారపు ఆరాధన రోజున విన్న వాక్యం వారమంతా గుర్తుపెట్టుకోవాలి. సేవ, విశ్వాసం, గొర్రె గుర్తుపెట్టుకుని ఆ వారమంతా ఏ బోధ అయితే ఉందో ప్రభా బోధ ప్రకారం నేను నడవాలి, ఆ బోధ ప్రకారం మేము చేయాలి, ఆ బోధ ప్రకారం మేము ఉండాలని వారం అంతా కూడా అది ఆచరణలో పెట్టాలి. ఆదివారం ఆరాధన మేము అనగానే ఏమైపోయింది? ఏదో చెప్పారు, విన్నాం, మంచిదే విన్నాం, కానీ అది రుజువు కనపడలేదు. కనుక ఆయన కోరినది ఏంటి అనగా నా గొర్రె నా స్వరము అవి ఎప్పుడూ నన్ను వెంబడిస్తాయి. గొర్రె కాపరి స్వరం వినాలి, వినే అలవాటులోకి రావాలి. అప్పుడే ఆ గొర్రెకు క్షేమం. లేని ఎడ్ల ఏదైతే ఇదే స్వరం అన్నప్పుడు ఈవేళ ఇక్కడ కాపరి స్వరము ఇక్కడ గుర్తు పెట్టలేని గొర్రె రేపు
రాకడలో ఆయన బోర ఊదినప్పుడు కూడా గుర్తు రాదు. ఈవేళది ఇక్కడదే అనుకుంటారు జనాలు, ఇక్కడదే అనుకుంటారు. కానీ ఇక్కడ నిర్లక్ష్యం చేసిన వారు అక్కడ కూడా నిర్లక్ష్యం అయిపోతారు. యేసయ్య చెప్పిన మాట, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి చేస్తే నాకు చేసినట్లే. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి చేస్తే నాకు చేసినట్లే. పాదిరి గారు అల్పుడు కనుక అలాంటి వాళ్ళకి అక్కడ పెట్టి నువ్వు టేబుల్ కూర్చోకూడదు అంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి చేస్తే నాకు. ఒక కాపర్ని నువ్వు తృణీకరిస్తే ఎవరు తృణీకరిస్తున్నట్టు? యేసయ్యనే. ఒక కాపర్ని నిర్లక్ష్యం చేస్తున్నావంటే యేసయ్యనే నిర్లక్ష్యం చేస్తున్న వారిని అవుతాం. కనుక దైవ సన్నిధిలో నా గొర్రెలు నా స్వరం వినును, అవి ఎప్పుడూ నన్ను వెంబడిస్తాయి అన్నాడు. కనుక మనం ఆయనను వెంబడించి ఆయన మాట, ఆయన స్వరాన్ని మనం ఇక్కడ అలవాటు చేసుకుంటే అప్పుడు కూడా అలవాట్లోకి వస్తుంది. ఎక్కడ వినలేదు వారు అక్కడ కూడా వినలేదు. అట్టి స్వరము విని ఆయనను వెంబడించే స్థితి తండ్రి మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దాచుకొందును